మేషరాశి వారికి ఈ వారం ధనాదాయం తక్కువగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో చిన్నపాటి విభేదాలు కూడా ఉండే అవకాశం గోచరిస్తుంది. స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అది బాగుంటుందా లేదా అనే మీమాంసలో ఉంటారు. అయితే వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ మీరు చేసే కృషి ఏదైతే ఉందో అది ఫలిస్తుంది. 10 మందిలోనూ మెచ్చుకోలుగా ఉంటుంది. అయితే మీరు ఏదైతే మాట్లాడతారో ముక్కుసూటిగా అది అందరికీ నచ్చదు. మీరు ఏదో అనేస్తున్నారనో లేదంటే గట్టిగా మాట్లాడారనో అనే భావనలో ఉంటారు తప్పితే కానీ మీరు ఎందుకు మాట్లాడరు, ఎలా మాట్లాడారనే భావంతో ఉండరు. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఏం మాట్లాడినా తప్పు అవుతుంది. అయితే వృత్తి ఉద్యోగాల పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, ఐఏఎస్, ఐపీఎస్ రంగంలో ఉన్న వారికి చిన్నపాటి మనస్పర్ధలు అధికారులతో వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాల్లో, వారి ఎడ్యుకేషన్ విషయంలో ప్రతి ఒక్కటి ఆచితూచి అడుగు వేయడం చెప్పదగినది. ఎందుకంటే మీరు వాళ్ళకి మంచి చెప్పినా సరే మాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు అనే భావంతో వాళ్ళు ఉంటారు. మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుంది. మనం చెప్పింది ఎవరు వినరు. ఈ విషయమై ఎక్కువగా మదనపడడం అనేది ఉంటుంది. ఏదైనా సరే భగవత్ ఇచ్చ ప్రతిరోజు శివనామ స్మరణ చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు, అదేవిధంగా లోహపు సంబంధించిన విషయ వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. నూతన గృహం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అదేవిధంగా ప్రస్తుతం మూడాలు కాబట్టి ఈ ఫిబ్రవరి 17 వరకు శుక్రమార్జ్యం ఉంది. శుక్రమార్జ్యమి 17కు పూర్తవుతుంది. 18వ తారీఖు నుంచి చక్కగా శుభముహూర్తాలు ఉన్నాయి. వివాహపరంగా, గృహప్రవేశ పరంగా, ఉపనయన పరంగా ముహూర్తాలు ప్రారంభమవుతుంది. ఇది మే 8వ తారీఖు వరకు ఉంటుంది ముహూర్తాలు. చక్కగా శుభకార్యాలు ఏదైతే నిర్వర్తించాలనుకున్నారో కార్యక్రమాలు ఇప్పటి నుంచే ప్రారంభించవచ్చు. వివాహ సంబంధించిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో చక్కగా కలిసి వస్తుంది. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో అవి కలిసి వస్తుంది. మంచి సంబంధం కుదిరే అవకాశాలు గోచరిస్తుంది. సంతానపరంగా ఎవరైతే కన్సీవ్ అయ్యారో వారు సంతానం పట్ల జాగ్రత్త వహించాలి. మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ప్రతి ఒక్కటి డాక్టర్ సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ఎక్కువగా స్ట్రెస్ అవ్వడం కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందికరంగా ఉంటుంది. బీపీ, షుగర్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టం తగిన ప్రతిఫలం లభించడానికి ఎంతో కష్టపడాలి. మీరు ఎంత కష్టపడితే ఫలితం అంత ఎక్కువగా ఉంటుంది. అయితే అదృష్టం కూడా ఒక్కోసారి మనకి తోడుంటుందా ఉండదా అనే భావన కూడా ఉంటుంది. అయితే వీరికి ఏలినాటి శని నడుస్తోంది. అదేవిధంగా భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయిన గురువు తృతీయంలో ఉన్నారు. లాభస్థానంలో రాహు ఉన్నారు. పంచమంలో కేతువు. రాశ్యాధిపతి, అష్టమాధిపతి అయిన కుజుడు దశమంలో ఉన్నారు. కాబట్టి మీరు ఏదైనా సరే ఒకటి తలబెట్టి ఇది కావాలి అనుకుంటే భగవత్ ఇచ్చేది వల్ల అది నెరవేరుతుంది. అయితే సంకల్ప బలం గట్టిగా ఉండాలి. మనం ప్రతి ఒక్కటి మనం చేయగలమా లేదా ఇలాగే ఉంటుందా అనే మీమాంసలోనూ ఎక్కువ అనుమానంతో ఉంటే కనుక ఏ పని పూర్తి కావదు. కాబట్టి ఇటువంటి విషయాలు జాగ్రత్త వహించండి. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ ఎవరైతే అవుతున్నారో వాళ్ళు చక్కగా రాణించగలుగుతారు. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బోనస్ సంబంధించిన విషయ వ్యవహారాలు, యూట్రస్ సంబంధించిన విషయ వ్యవహారాల్లో చాలా జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఏదైనా సరే డాక్టర్ సలహాలు పాటించి ముందుకు వెళ్ళాలి. వీరికి ఏలినాటి శని నడుస్తోంది. ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం, అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి. కుదిరితే ఒక రోజు సుందరకాండ పారాయణ ఇంట్లో చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఆదివారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in